ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి. దీనికి సంబంధించినటువంటి వర్క్ బుక్ సాధనలో తెలుగు నెలలు, ఇంగ్లీష్ నెలలు ఇవ్వడం జరిగింది. వాటిని చదువుతూ రాయడం నేర్చుకుందాం. మొదట చదవడం నేర్చుకుందాం, తర్వాత చదువుతూ రాయడం నేర్చుకుందాం. తెలుగు నెలలు: చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. ఇంగ్లీష్ నెలల్లాగే ఇవి కూడా 12 నెలలు ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ నెలల్ని ఒకటో తరగతి సాధనలో తెలుగులో ఇవ్వడం జరిగింది. వీటిని చదవడం నేర్చుకుందాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. జూలై అనొచ్చు, లేదా జూలై అని కూడా అనొచ్చు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. వీటన్నిటిని ఇప్పుడు మనం చదువుతూ రాయడం నేర్చుకుందాం. ఇప్పుడు మనం తెలుగు నెలలని చదువుతూ రాయడం నేర్చుకుందాం. తెలుగు నెలలు: తెలుగు నెలలు, నే లా లు. తెలుగు నెలలు: చైత్రం మొదటిది, చైత్రం, చైత్రం, చైత్ర పక్కనే పూర్ణాంకం. 2 వైశాఖం, వైశాఖం, శాఖం, వైశాఖం, చైత్రం, వైశాఖం. జ్యేష్టం 3, జే, దీనికి యావత్తు, జ్యేష్టం, షారాసి ఒత్తు ఠా ఒత్తు, జ్యేష్ఠ పక్కనే పూర్ణాంకం. జ్యేష్టం 4 ఆషాఢం, ఆషాఢం, ఆషాఢ పూర్ణాంకం, ఆషాఢం. 5 శ్రావణం, శ్రావణం, శ్రావణం. జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. 6వది భాద్రపదం, భాద్ర, దా దీనికి రావద్దు, భాద్ర పదం, పాదం, భాద్రపదం 6వది. 7వది ఆశ్వయుజం, ఆశ్వయుజం, ఆశ్వ యుజం, యు జం, ఆశ్వయుజం. 8 కార్తీకం, కా రీ దీనికి తావత్తు, కార్తీక పక్కనే పూర్ణాంకం, కార్తీకం. మార్గశిరం 9 మార్గశిరం, మార్గశిరం, శిరం, మార్గశిరం. 10 పుష్యం, పు ష దీనికి యావత్తు, పుష్య పూర్ణాంకం, పుష్యం. మాఘం 11 మాఘం, మా ఘ పక్కనే పూర్ణాంకం, మాఘం. పాల్గుణం 12వది పాల్గుణం, పా లు దీనికి గావత్తు, పాల్గుణం, పాల్గుణం. ఈ విధంగా తెలుగు నెలల్ని మనం రాయడం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ ఇంగ్లీషు నెలల్ని తెలుగులో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా చదువుతూ రాయడం నేర్చుకుందాం. ఇంగ్లీషు నెలలు: ఇంగ్లీషు, ఇంగ్లీషు నెలలు, నెలలు, నెలలు. మొదటిది జనవరి, జ న వ రి, జనవరి. రెండవది ఫిబ్రవరి, పి ఒత్తు ఫి,
ఫిబ్రవరి వరి ఫిబ్రవరి. మూడవది మార్చి మారి దీనికి చావుతు మార్చి. నాలుగవది ఏప్రిల్ ఏప్రిల్. 5 మే 6 జూన్ 7 జూలై లేదా జూలై అని కూడా రాయొచ్చు. 8 ఆగస్ట్ షా రాసి ఉకారమిస్తే ఆగస్టు అయింది. టావుతిస్తే ఆగస్టు. 9వది సెప్టెంబర్ పే దీనికి టావత్తు సెప్టెంబర్. 10 అక్టోబర్ అకో దీనికి టావత్తు అక్టోబర్. 11 నవంబర్ 12వది డిసెంబర్ ఈ విధంగా తెలుగు నెలల పేర్లని ఇంగ్లీషు నెలల పేర్లని చదువుతూ రాయడం నేర్చుకున్నాం. తప్పులు లేకుండా మీరు ఈ పదాలని రాయాలి.